విదురుడు ఉద్ధవుని ఇంకా ఇలా అడిగాడు. మంత్రాలను యజ్ఞసమూహాన్ని ఇచ్ఛాపూర్వకంగా ధరించిన వేదమాత వలె శ్రీకృష్ణుని తన గర్భంలో రక్షించిన వనితామణి దేవకీదేవి సుఖంగా ఉన్నదా? 4 విధాలైన తత్వాలలో 4వ తత్వం మనసుకు అధిదేవత అయిన అనిరుద్ధ కుమారుడు సంతోషంగా ఉన్నాడా? పవిత్ర చరిత్ర, కోపం, మాత్సర్యం, ధనంగా గల దుర్యోధనుడు మయసభా వైభవం చూచి మనస్సులో కల్మషుడయ్యాడు, అసూయలో మునిగిపోయాడు. అలాంటి సభగల ధర్మరాజు సుఖంగా ఉన్నాడా? గదాయుద్ధాభ్యాసంలో ఉండే విచిత్ర చాలన పద్ధతులతో విరాజిల్లి కురుపాండవ మహాసంగ్రామంలో ధృతరాష్ట్రకుమారులను సంహరించి వెలసిన మహావీరుడు భీముడు క్షేమంగా ఉన్నాడా? హరికరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య విస్ఫురణదనర్చి తన్నుననిబోయగతిన్ గిరిశుండెదిర్చినన్ పరవశమొప్పగా గెలిచి పాశుపతాస్త్రముగొన్న శత్రుభీకరుడు ధనంజయుండు సుభగస్థితి మోదమునందుచుండునే. శ్రీకృష్ణుని దయతో తరంగాయమానమైన క్రియంటి చూపుల చేత లభించిన పరాక్రమ విస్తారంతో విలసిల్లి తనను మాయాకిరాత రూపంలో యుద్ధంలో శంకరుడు ఎదిరించగా ఆయన పరవశించేటట్లు గెలిచి పాశుపతాస్త్రం సంపాదించిన శత్రుభయంకరుడైన అర్జునుడు మంగళకరంగా సంతోషంతో ఉన్నాడా? జయ శ్రీకృష్ణ.